స్వామి, మీ జీవిత ఆశయం ఏంటి అంటే ఏం చెప్తారు? నా గురువుగారు చెప్పిన పని చేయటం. వారి ఆశయానికి తగ్గట్టుగా రామానుజ సంప్రదాయాన్ని బాగా తీసుకెళ్ళటం. చిన్నజీయర్ స్వామి గారి ఆశయం ఏంటి అంటే ఏం చెప్తారు? వారి ఆశయం మాధవ సేవగా సర్వప్రాణి సేవ చేయాలని. అంటే ఇప్పుడు చాలామంది మానవ సేవయే మాధవ సేవ అంటారు. ఆల్రెడీ మీ ఎపిసోడ్లో స్వామి చెప్పేసారు, దాని గురించి మళ్ళీ చెప్పను. మాధవ సేవగా అంటే పరమాత్మ సేవగా ప్రతి ప్రాణికి సేవ చేయండి. ఏదో ఊరికే వాడికి పెడుతున్నా వీడికి పెడుతున్నా అనుకుని ప్రతి జీవికి ఏదైనా మీరు చేస్తుండొచ్చు, కానీ చేసేది ప్రతిదీ కూడా దేవుడి కోసం అన్నట్టు చేయండి అని చెప్తారు స్వామివారు. భగవంతునికి ఇస్తే కృష్ణార్పణం అంటూ ఇవ్వండి. స్వామి, ఫైనల్గా సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా ఏదైనా మంత్రం రూపంలో అందరికీ ఆశీర్వచనం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ప్లీజ్. ఒక మాట చెప్తాను. నారదుడు భాగవత మహాత్మ్యంలో చెప్తారు, ఆయనకి ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఇద్దరు పిల్లల్ని నిద్ర లేపాలి అనుకుంటాడు. ఆ ఇద్దరు పిల్లలు వృద్ధావస్థలో గడిపారు. తల్లి మాత్రం యవ్వనంలో ఉంది, పిల్లలు మాత్రం ముసలివాళ్ళు అయిపోయారు. వాళ్ళిద్దరిని లేపడానికి ఆవిడ పిలుస్తుంది, ఏమయ్యా నారద, తిష్ట ఒకసారి ఆగు, మా ఇద్దరు పిల్లల్ని చూడు అని. నారదుడు అడుగుతాడు, అమ్మ ఎక్కడ చూశానని నేను, పిల్లలు ఈ ఇద్దరు ఎవరని అడుగుతారు ఫస్ట్. ఇద్దరు నా పిల్లలని. అదేంటి ఇద్దరు ముసలివాళ్ళు అయిపోయారు, నువ్వు యవ్వనంలో ఉన్నావు అంటే, ఆవిడంటుంది, నేను కూడా ముసలిదాన్ని అయ్యాను ఇదివరకు, కానీ బృందావనం వచ్చాక నాకు యవ్వనం వచ్చింది. నా పిల్లలు బృందావనం వచ్చినా లేచారు కానీ మళ్ళీ పడిపోయారు అని అంటుంది. ఇంతకీ ఎవరు నువ్వు అని అడిగితే, నేను భక్తిని అని చెప్తుంది. ఆవిడ భక్తి. తన సంతానం ఇద్దరు ఎవరంటే జ్ఞానము వైరాగ్యం. వాళ్ళిద్దరు మాత్రం లేవట్లేదు. జ్ఞానము అంటేనేమో పరమాత్మ గురించి తెలుసుకోవటం కదా, వైరాగ్యము అంటే ఇతర విషయాల మీద రాగం లేకుండా ఉండటం, ఇతర విషయాల మీద అటాచ్ లేకుండా దేవుని మీదే ప్రేమ ఉంటే దాన్ని వైరాగ్యం అంటారు. మిగతా విషయాల మీద దృష్టి ఉండదు వాడికి. ఇప్పుడు మీ పక్కన జిలేబీలు జాంగ్రీలు ఎన్నున్నా దేని మీద లేకుండా దేవుడి మీదే ఉంటుందన్నమాట. ఉంటే అప్పుడు మీకు వాటి ఎందు వైరాగ్యం ఉన్నట్లు లెక్క. ఎంత విరాగిరా, చుట్టూ అన్ని పెట్టినా వాటిని చుట్టలేదు అనుకుంటారు కదా. అందువల్ల ఈ జ్ఞాన వైరాగ్యాలకి మాత్రం ఇలా అయిపోయింది. ఎందుకని కలియుగం వచ్చింది. కలియుగంలో ఎవరికి జ్ఞానము వైరాగ్యం ఉండదు, భక్తి అసలే ఉండదు. ఇందాక అంజలి గారు అడిగారు, మీకు భక్తి ఎంత ఉందండి అని. కొలవడానికి స్కేల్ సరిపోదమ్మా, చాలా కష్టం, ఎంత కొలవాలో తెలియదు. కలియుగంలో ఇవి కష్టం. కానీ కృష్ణుడి స్థానమైన బృందావనం వెళ్తే మాత్రం భక్తి పుడుతుందట. కానీ అక్కడ కూడా జ్ఞాన వైరాగ్యాలు రావు. అప్పుడు నారదుడు, ఇదెంత పని నేను చేసేస్తాను అని ఆయన మంత్రాలన్నీ చదివాడు. ఎన్ని మంత్రాలు చదివినా జ్ఞానం లేవలేదు, వైరాగ్యం లేవలేదు. ఏం చేయాలి అని బాధపడిపోయాడు. అప్పుడు ఆకాశవాణి చెప్పింది, సత్కర్మ చెయ్యి అని చెప్పింది. సత్కర్మ సమాచార అని చెప్పింది. సత్కర్మ అంటే ఏమిటి, సత్కర్మ ఏమిటని అందరినీ అడిగాడు. ఎంతోమంది ఋషులను అడిగితే ఇప్పుడు తెలియదు అని అంటానికి బాగుండదు కదా. మీరు ఇందాక నన్ను అడిగారు, స్వామిజీ కొంచెం కష్టమైన క్వశ్చన్స్ అడగనా అని. నేను చెప్పాను, నాకు తెలిస్తే చెప్తా, తెలియకపోతే చెప్పాను. అంతే. మా స్వామీజీ ఎప్పుడు నటించొద్దు, తెలిసింది చెప్దాం, తెలియంది తెలుసుకొని చెప్దాం అంతే తప్ప తెలియని దాన్ని కూడా తెలిసినట్టుగా ఫోజు కొట్టి ఎప్పుడు చెప్పకూడదు అంటారు స్వామివారు. అందుకోసమని నారదుడు అడిగితే ప్రతి ఋషి ఏం చేశారంటే, సత్కర్మ ఆలోచిద్దాం, చూద్దాం, మీరు ఈ లోపల అటు వెళ్ళండి అన్నారు తప్ప ఎవడు నాకు తెలియదని చెప్పట్లేదు. ఆఖరికి ఆయనకి కొంతమంది తెలియదని ఒప్పుకున్నారు. హిమాలయాలు వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళినప్పుడు సనత్ కుమారులు కనపడతారు. ఆ సనత్ కుమారులు చూసిన తర్వాత ఈయన చెప్తాడు నారదుడు. వాళ్ళు ఎప్పుడూ ఒక మంత్రాన్ని చెప్పిస్తారు. ఎందుకు ఇంత కథ చెప్పానంటే, వాళ్ళు చెప్పే మంత్రం గురించి. సనత్ కుమారులు నలుగురు ఎప్పుడు 5 ఏళ్ల పిల్లల్లానే ఉంటారు. వాళ్ళకి యుష్మాన్ జరా నబాధతే, మిమ్మల్ని జర అనేది బాధించదు అని చెప్తాడు నారదుడు. జర అంటే ముసలితనం. మనిషికి ఎవరికైనా ముసలితనం అంటే చాలా భయం కదా. ఆ ముసలితనం అనేది రాదట వాళ్ళకి. ఎప్పుడు యవ్వనంలోనే ఉంటారట, ఎప్పుడు భగవంతుని రక్షణలోనే ఉంటారట. ఎందుకు మీరు అలా రక్షణలో ఉంటారో మీకు తెలుసా అని అంటాడు నారదుడు. మాకు తెలియదు అంటారు వాళ్ళు. అంటే మీరు ఎప్పుడు ఒక మంత్రాన్ని జపిస్తూ ఉంటారు, ఆ మంత్రం వల్లే మీరు ఇలా ఉన్నారు, అందుకని మిమ్మల్ని నేను శరణ పెడుతున్నాను, ఆ దుఃఖాన్ని పోగొట్టండి అని అంటాడు. ఆ అడిగే సందర్భంలో వాళ్ళు ఏ మంత్రాన్ని జపించారో అది చెప్తాను, అది ప్రేక్షకులకు ఉపయోగపడుతుంది. అది ఎప్పుడు మీరు కూడా స్మరిస్తే మిమ్మల్ని కూడా జర బాధించదు, ముసలితనం అనేది బాధించదట. ఏమిటి అది అంటే, ఎప్పుడు వాళ్ళు హరిశరణం మమ అనుకుంటుంటారట. ఏమనుకుంటారు?
హరి శరణం హరి శరణం మమ, అంటే హరి నాకు రక్షకుడు అవ్వాలి, హరి నాకు ఉపాయము అని ఎప్పుడు అనుకుంటుంటారు. అందుకని వాళ్ళకి ముసలితనం బాధించదు. అలాగే శ్రీకృష్ణ శరణం మమ ఏదో ఒకటి అనుకోవచ్చు ఈ రెండిట్లో. మీరు అడిగారు కనుక సిగ్నేచర్ స్టూడియోస్ కానీ ప్రేక్షకులు కానీ అందరూ బాగుండాలి అంటే ఈ నామం అనుకోండి, హరిశరణం మమ, హరిశరణం మమ అని. భగవంతుడు నాకు రక్షకుడు అవ్వాలి, ఆయనే నాకు ఉపాయము అని కోరుకుంటూ ఎప్పుడు ఉంటే మనం కూడా మంచిగా ఉంటాం. రంగులు వేసుకోక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, మీ విలువైన సమయం మా సిగ్నేచర్ స్టూడియోస్కి ఇచ్చినందుకు.